నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జాతీయ స్థాయి అటవీ పర్యాటక కేంద్రంగా మంచిర్యాల జిల్లా కేంద్రం. మంచిర్యాల జిల్లా ర్యాలీగఢ్పూర్ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీని ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అటవీ శాఖ అధికారి. మంచిర్యాల పట్టణ టూ టౌన్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పలు అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం. మంచిర్యాల కేంద్రం విశ్వనాథ్ ఆలయంలో వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీ శాఖ జిల్లా అధికారి ఆశిష్ సింగ్తో కలిసి వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ అటవీ శాఖ మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మంచిర్యాల జిల్లా ర్యాలీగఢ్పూర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేయడం మంచిర్యాల జిల్లా కేంద్రానికి రాష్ట్ర జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు రానుందని తెలిపారు. ఈ జంగల్ సఫారీ ఏర్పాటు చేసిన అటవీ శాఖకు, జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాలకు సమీపంలో వైల్డ్ లైఫ్ సఫారీ జిల్లాకు మంచి పేరు గుర్తింపు రానుందని, ఇప్పటికే 2 పులులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖ తెలియజేసిందని, అంతేకాకుండా చిరుత పులులు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, జింకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించిన అటవీ శాఖ అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి సఫారీ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అటవీ శాఖ మరియు డీఎఫ్ఓకు ధన్యవాదాలు తెలిపారు. డీఎఫ్ఓ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ ర్యాలీగఢ్పూర్ అటవీ ప్రాంతంలో పులులతో పాటు చిరుత పులులు, వివిధ రకాల అడవి జంతువులు ఉన్నట్లు గుర్తించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ సమక్షంలో వైల్డ్ లైఫ్ సఫారీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముని పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, నాయకులు, కౌన్సిలర్లు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రాంతంలో వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చాలా కష్టపడి దానికి ఏర్పాటు చేశారు. అండ్ మనకి దాదాపు మంచి వైల్డ్ లైఫ్ స్ట్రెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరూ ఫోటో చూసాము. ఇక్కడ 2 పెద్ద పులి ట్రాప్ అయింది కెమెరాలో. సేమ్గా మనకి లేపర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనము వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ చూస్తున్నాము అంటే తడోవా అక్కడ ఒకటి టైగర్ రిజర్వ్ లాగా ఫేమస్ ఉంది. మళ్ళీ వేరే రాష్ట్రంలో కూడా సేమ్గా మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజే మార్నింగ్లో ఎమ్మెల్యే గారి నుంచి కూడా మాట్లాడాను. సో మనకి ట్రైబల్ సంబంధించిన కూడా కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో దట్ ఈ ఏరియాలో ఈ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన ప్రజలకి కూడా ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా వాళ్ళు భాగీదారు అవుతారు. అండ్ సేమ్గా మనకి ఇట్లా ఒక మంచి పర్యావరణం, మంచి వైల్డ్ లైఫ్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ మనం మంచిగా టూరిజం కూడా డెవలప్ చేసి సేమ్గా ఈకో టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మన మంచిర్యాల ప్రాంతంలో మంచిగా డెవలప్ చేసేసి ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. విదిన్
ఇయర్ దానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. మన డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. దానికి మనం కూడా ఆల్ ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసేసి, డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా మంచిర్యాల ఏరియా కూడా ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా డెవలప్ అవుతుంది. ఇట్లా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు చేసిన డిఎఫ్ఓ ఆశీష్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఎందుకంటే మంచిర్యాల ఇది సాధ్యమనే విధానం అనుకున్న వాళ్ళందరికీ మంచిర్యాల నుంచి 5 కిలోమీటర్లు 5-6 నిమిషాలు ఇక్కడ తీసుకొచ్చిన ఆశీష్ మరియు ఇంకో డిఎఫ్ఓ గారికి వాళ్ళ ప్రత్యేకంగా సుభాష్ వాళ్ళ టీంకి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. మంచిర్యాల కూడా మాకు మంచిర్యాల వాళ్ళందరూ ఫారెస్ట్ మర్చిపోయి అందరికీ ఫారెస్ట్ దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ గారికి, ఫారెస్ట్ సిబ్బందికి దాదాపు గడిచిన 3 నెలల నుంచి కష్టపడి ఇది సాధ్యం, ఇక్కడనే సాధ్యమైతే రీతిలో చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా దీంతో మంచిర్యాల కూడా మనకు అంటే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వైల్డ్ లైఫ్ సఫారీ చూసి ఏదైతే ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు టూరిజం ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో టెంపుల్ టూరిజం కానీ లేకపోతే ఫారెస్ట్ టూరిజం కానీ ఈ రకంగా అయితే మంచిర్యాల అంటాం మన ఊళ్ళో వరకు. సో మీకు మర్చిపోయి మేము చూసిన మంచిర్యాల మేము ఉన్నాం కూడా. సో మంచిర్యాల కూడా వాళ్ళు వేసి చూపించారు. సో అన్నీ చూపిస్తాను. మొత్తం అటవీలో ఏ రకంగా అయితే 50-60 సంవత్సరాలకు ఏ విధంగా ఆ విధంగా మన కళ్ళకు అద్దినట్టు అక్కడ చూపించిన ఫోటోలు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది రానున్న 1 సంవత్సరం లోపల రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది బాగా పాపులర్ అయిపోయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చూస్తాం తప్పకుండా వస్తారు. సో ఆ రకం కూడా మంచిర్యాలకు ఇంకొక రకం కూడా డబ్బులు వచ్చి ఏర్పాటు జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు సంక్రాంతి శుభదినాన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సఫారీని అంకితం చేయడం జరిగింది. ఒక 6 నెలల సుదీర్ఘ శ్రమతోని క్షేత్ర సిబ్బంది చేసిన ఈ కార్యాన్ని కూడా మన కలెక్టర్ గారు కూడా తన వంతు ఆలోచనతో పాటు వీటిని రూపుదిద్దడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు 2 పెద్ద పులులు కూడా ఇటు తన ఆవాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. లెపర్డ్లు మరియు ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, సాంబార్లు, నీల్గాయలు అన్ని రకాలమైన వన్యప్రాణులు ఇక్కడ కనబడుతున్నాయి. పట్టణ ప్రజలు తమ సేద తీర్చుకోవడానికైనా కానివ్వండి, పిల్లలకు ఇంకొక స్థలాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఇంకా సూచనలు చేయడం జరిగింది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలానే కలెక్టర్ గారు కూడా ఏదైతే డిపిఆర్ తర్వాత దీని ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈ సఫారీ యొక్క శుభాకాంక్షలు. సఫారీ వచ్చి మీరందరూ చూడవలసిందిగా మా అటవీ శాఖ తరఫున మా మనవి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సోమవారం రాత్రి నిర్వహించిన గోదా రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు పునర్నిర్మాణానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు గోవర్ధన భట్టాచార్యులు, నరహరి శర్మ, బాలకృష్ణ మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు గోవర్ధన భట్టాచార్య మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16 నుంచి 13వ తేదీ భోగి మహోత్సవం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఈ రోజు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంతో పాటు ధనుర్మాస పూజలు పూర్తయినట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు భగవంతుని శుభాశీస్సులను అందజేశారు.
మంచిర్యాల పరిసర ప్రాంతాల ప్రజలు, మంచిర్యాల స్థానిక మన జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీమన్నారాయణ కృప కలగాలని మనవి చేస్తూ ఈ డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 11వ తారీఖు వరకు ధనుర్మాస ఉత్సవములు చాలా స్వామివారి కృప వలన ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మానవులు ఎవరైనా కానీ తము భగవంతుడు ఎలా పొందాలనేటువంటి ఆ నారాయణ కృప కలిగించినటువంటి ఈ మాసంలో అది అంత ప్రత్యేకత. తాను ముక్కోటి దేవతలకు కూడా కల్పించినటువంటి అవకాశాన్ని మనకు ఇలాంటి ధనుర్మాసంలో ఆ భగవంతుడు 1000 కోట్ల కృప కలిగేటువంటి ప్రసాదాన్ని మనకిచ్చారు, కృపను ప్రసాదించారు. అందుకే ఈ నెల రోజుల తర్వాత అనగా 13వ తారీఖు సోమవారం రోజు గోదా రంగనాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవము భక్తుల సహాయంతో అత్యంత వైభవంగా స్వామి కృప వలన మహావైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అశేష భక్త జనాభాలు వచ్చారు. మరియు మన మంచిర్యాల ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చారు. ప్రత్యేకించి మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు సీతక్క మినిస్టర్ గారు వచ్చారు. చాలా ఘనంగా వారు చాలా సంతోషపడ్డారు. ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఇలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు దేవాలయంలో ఎప్పుడు కూడా ఏది అడిగినా కానీ అన్ని రకాల సహాయాలు చేస్తూ అందరూ కూడా పోలీస్ సిబ్బంది అనుకోండి అందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారు, భక్తులు సహకరిస్తున్నారు. ఇలాగే మనము ఆ నారాయణ కృప పొంది కృతార్థం కావాలని చెప్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని 2 టౌన్ ప్రాంతాలు హమాలీవాడ, రాజీవ్ నగర్, దొరగారిపల్లి, సూర్యానగర్, అశోక్ రోడ్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావు మంగళవారం పర్యటిస్తూ ఆ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్డు వైడనింగ్, డ్రైనేజీల నిర్మాణం పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం కస్తూరిబా పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 3,30,00,000 లక్ష అంటే దాదాపు 5,5 కోట్లు ఇచ్చింది. 3,30,00,000 టెండర్ అయితే 15,000 ఇది కాకుండా ఇంకేమైనా చెప్తాయి. అంటే ఇక్కడ అవసరం ఉన్నదని చేస్తుంది. ఎక్కడెక్కడ అభివృద్ధికి దూరంగా ఉన్నా అవన్నీ చేసే కార్యక్రమం. అందుకని పూర్తి బీదవాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇంకా పట్టణంతో పోల్చుకున్నారు. వాళ్ళకైనా మేము మంచిగా దానికి మీరు కూడా సహకరిస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పేద ధనిక వర్గాల తేడా లేకుండా అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని, భోగి మంటలు, పిండి వంటలు, ప్రత్యేక పూజలతో పాటు పాలు పొంగించే కార్యక్రమం కూడా చాలా మంది ఇళ్లలో నిర్వహించుకుంటారని, ఈ సందర్భంగా మా ఇంట్లో కూడా ఈ రోజు పాలు పొంగించే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం, నాయకులు నడిపెల్లి విజిత్రావు, గోగుల రవీందర్ రెడ్డి, ఎర్రం తిరుపతి, తాజుద్దీన్, చంద్రశేఖర్ హండే, సాగర్ యాదవ్, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాధాన్యత గల పండుగ. ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండి వంటలు చకినాలు చేసుకునే ఒక చక్కటి సాంప్రదాయం. దేశంలో ఎక్కలేని విధంగా ఇది తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ సాంప్రదాయం యావత్ భారతదేశంలో కూడా మరి ఈ పండుగ చేసుకుంటున్న సందర్భాలు. ఇందులో ధనుర్మాస కార్యక్రమం కూడా మరి కార్యక్రమం అన్ని గుళ్ళల్లో మరి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న సందర్భాలు. మరి సందర్భంలో భోగి మంటలు అనుకోండి, ఈ ప్రతి ఇంట చూడముచ్చరిగా ముగ్గులేస్తున్న సందర్భాలు. నేను ఉదయం గుడికి ఇట్లా నడుచుకుంటూ పోతే ఒక రోడ్ అంతా కంప్లీట్, అంటే అటు ఇటీలో మొత్తం కంప్లీట్ ముగ్గులు వేసుకున్నారు. అది చూడముచ్చరిగా మరి ముగ్గుల కార్యక్రమం. ఉదయం లేచి ముగ్గుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. ఇంటి ముందట రంగురంగుల ముగ్గులు, అందరూ చూడముచ్చరిగా ఉండే ముగ్గులు. కొన్ని సందర్భాల్లో పతంగులు, గంగిరెద్దులు, కొందరు ఆనవాయితీ ప్రకారం ఇళ్లలో మరి పాలు పొంగిచ్చి నవధాన్యాలు పెట్టి పట్టు వస్త్రాలు పెట్టి పాలు పొంగిచ్చే మాకుండే ఆనవాయితీ. ఆ పాలు పొంగిన తర్వాత చక్కెర కానీ పసుపు కుంకరేస్తే మన అంటే ఆ ఇల్లు కానీ ఈ మంచల ప్రాంతం కానీ మంచల నియోజకవర్గం కానీ ఏ రకంగా పాలు పొంగినాయో అందరి జీవితాల్లో అలా పొంగుతనం ఉండాలనే ఈ పాలు పొంగిచ్చే ఒక చక్కటి సాంప్రదాయం. ఈ సందర్భంలో ముక్కుడు దేవతల కోరేదల్లా ఈ సంక్రాంతి భోగి మంటలు అనుకోండి, సంక్రాంతి పిండి వంటలు అందులో సకినాలు అనుకోండి, ఇంటిన ముగ్గు అనుకోండి. ఏ రకంగా మీరు సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకున్నారో మరి నిండు నూరేళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే రకంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆ ముక్కోటి దేవతలు కోరడం జరుగుతుంది. జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రైతులు వైభవంగా ఎడ్ల పందాలలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ చందుపట్ల పద్మజ, మాజీ సింగిల్ విండో చైర్మన్ చందుపట్ల పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎడ్ల పందాల పోటీలకు మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పందాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎడ్లతో రంగురంగుల కలర్లతో బండ్లను సిద్ధం చేసుకుని సంబంధిత రైతు యజమానులు ఎడ్ల పరుగు పందాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కొక్క బండికి 4 నిమిషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల పోటీల్లో పాల్గొనడానికి ఇతర మండలాలు, పలు ప్రాంతాల నుండి వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఈ పందాలను వీక్షించడానికి స్థానిక గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పల్లెల్లో ఆధునిక యంత్రాల వినియోగం వలన ఎడ్లు, కచరాలు కనుమరుగైపోతున్నందున పాత వ్యవసాయ సంస్కృతి సాంప్రదాయాలతో రైతులకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి ఈ పందాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడ్లబండి పందాల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 8,000, తృతీయ బహుమతిగా 6,000 అందజేశారు. మందమర్రి పట్టణ మండల వ్యాప్తంగా మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయమే లేచి వారి ఇళ్ల ముందు కల్లాపు చల్లి రకరకాల రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రంగవల్లులతో అలంకరించారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి, రేగుపళ్ళు గరక పెట్టి ముగ్గులను అలంకరించారు. కాలనీలలో, వీధులలో ఎక్కడ చూసినా మహిళలు ముగ్గులు వేస్తూ వీధుల్లో కనిపించారు. రోడ్లన్నీ మహిళల ముగ్గులతో నిండిపోయాయి. మార్కెట్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. పట్టణంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. చికెన్, మటన్ షాప్ల వద్ద, వైన్ షాప్ల వద్ద రద్దీ పెరిగింది. పట్టణమంతా సందడి వాతావరణం ఏర్పడింది. భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటైన సంక్రాంతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశి చక్రంలోకి మారడాన్ని సూచిస్తూ సంక్రాంతి సుదీర్ఘ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. వ్యవసాయ సాంప్రదాయాలు పంట యొక్క ఆనందంలో లోతుగా పాతుకుపోయింది. సంక్రాంతి అనేది కేవలం ప్రకృతి ప్రసాదించే వేడుక మాత్రమే కాదు, సాంప్రదాయాలను గౌరవించే సమయం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడం, సమాజ స్ఫూర్తిని స్వీకరించడం. పండుగ 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఉంటుంది. ప్రతిరోజు దాని ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భోగి మొదటి రోజు పాత అలవాట్లను విస్మరించడం, కొత్త ప్రారంభాలను స్వీకరించడాన్ని సూచిస్తుంది. ప్రజలు విస్మరించిన వస్తువులను కాల్చడానికి భోగి మంటలను వెలిగిస్తారు. ఇది శుద్ధీకరణకు ప్రతీక. మకర సంక్రాంతి రెండవ రోజు ప్రధాన పండుగ రోజు. ప్రార్థనలు, విందులు మరియు సూర్య భగవానుడికి ఆరాధనతో గుర్తించబడుతుంది. కనుమ వ్యవసాయ జీవితంలో ముఖ్యమైన భాగమైన పశువులకు అంకితం చేయబడిన ఈ రోజును రైతులు తమ పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి జరుపుకుంటారు. ముక్కనుమ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటిస్తారు. ఈ రోజు సామాజిక సమావేశాలు, సమాజ విందులు, వినోద కార్యక్రమాలను కలిగి ఉంటుంది. సంక్రాంతి పండుగ కంటే ఎక్కువ. ఇది జీవితం, కృతజ్ఞత, సాంస్కృతిక వారసత్వం యొక్క వేడుక. సాంప్రదాయాలను గౌరవించడానికి, ఐక్యతను పెంపొందించడానికి ప్రజలు ఒక చోట చేరినప్పుడు పండుగ వాతావరణం, ప్రకృతి మధ్య
సామరస్యానికి శాశ్వతమైన గుర్తుగా కొనసాగుతోంది. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సిటీ కేబుల్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న. సంక్రాంతి పండుగ హిందువులకు చాలా గొప్ప పండుగ. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రజలు ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశము, ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ రోజు భోగిగా మంటలు వేసుకొని ఆడపడుచులందరూ కూడా చలి మంటలు కాగుతూ వారి ఆనందాన్ని వెలిబుచ్చుతూ ఉంటారు. రెండో రోజు పిండి వంటలు చేసుకొని వారు పిండి వంటలతో అందరూ కూడా ఆనందంగా గడుపుతాడు. మూడో రోజు ఎవరైతే అన్ని కుటుంబాలు కలిసికట్టుగా ఉండాలని రథము ముగ్గు వేసి ఇంకో రథముకు అంటిస్తూ పోతూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకు చాలా ఆనందోత్సవంగా పంటలన్నీ రైతులకు పంటలన్నీ చేతికొచ్చి ఉండడం జరుగుతుంది. దానివల్ల రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనే అటువంటి ఒక ఉద్దేశము. అదే కాకుండా మన రాష్ట్రంలో ఈ పండుగ సందర్భంగా కోడి పందాలు కానీ, తర్వాత ఎడ్ల బండ్ల పందాలు కానీ, ఇటువంటి ముగ్గుల పోటీలు కానీ, ఆడపడుచులకు రకరకాలటువంటి ఒక ముగ్గుల పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందజేస్తూ ఉంటారు. ఈ పండుగ సందర్భంగా మొత్తము పంటలు చేతికి అందే సమయంలో అందుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా మరి ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని ఈ పండుగ ఉద్దేశము. మరొకసారి కేతన్పల్లి, చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మందమరి పట్టణంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి మంగళవారం ఏరియా జీఎం దేవేందర్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధనుర్మాసం పూర్తయిన సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో జీఎం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు అనంతచారి, నరసింహచార్యులు, శ్రీకరచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మందమరి పట్టణంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఏరియా జీఎం దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణంను వీక్షించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అర్చకులు అనంతచారి, నరసింహచారి మరియు శ్రీకరాచార్యులు, కృష్ణకాంతాచార్యులు తదితరులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా అనంతచారి మాట్లాడుతూ గోదాదేవిని పూజించడం వల్ల, పూజలు చేయడం వల్ల సకల సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి అటవీ పర్యాటక కేంద్రంగా మంచిర్యాల జిల్లా కేంద్రం. మంచిర్యాల జిల్లా ర్యాలీ ఘడ్పూర్ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీని ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అటవీ శాఖ అధికారి. మంచిర్యాల పట్టణ టూ టౌన్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పలు అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం.
మంచిర్యాల కేంద్రం విశ్వనాథ్ ఆలయంలో వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.